जड़चरला के रुकन असम्बली जनमपल्ली अनिरुद्ध रेड्डी ने सरकारी कैंप ऑफिस का इफ्तिताह अंजाम दिया। बाद में उन्होंने मीडिया के नुमाइंदों से बात करते हुए कहा कि कांग्रेस दौरे इख्तिदार में जड़चरला हल्का असम्बली की तरक्की के लिए हर मुमकिन इक़दाम किए जाएंगे। उन्होंने कहा कि जड़चरला में 100 बिस्तर वाले अस्पताल में अमले की किल्लत के पेश नज़र जल्द रियासती वजीर से मुलाकात की जाएगी। చేసిండు అంటే కాంట్రాక్టర్ల కమిషన్ల కోసమా మీరు చేసింది అక్కడ, లేకుంటే ఆ పక్కన ఉన్న ప్లాట్ల కోసమా? ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది సూపరింటెండెంట్ గారు, జడ్చర్ల మన హాస్పిటల్ ఇట్ ఈస్ టు సబ్మిట్ దట్ ఫర్ ఫేవరబుల్ కన్సిడరేషన్ టు శాంక్షన్ cadre strength of 100 bedded area hospital Jadcherla, which is upgradation of CHPalli Badepalli 30 bedded to 100 bedded hospital, which is inaugurated on 27/5/2023. Due to some requirement, we are unable to provide better services to patients and unable to run administration properly. Cadre strength is 100 bed hospital, 30 bed hospital లాగా ఉంది. మళ్ళీ ఎందుకు ఎలక్షన్స్ ముందు తొందరగా వచ్చి ఓపెన్ చేసి అనేదో ఓపెన్ చేసినా అని మొత్తం పోయి ప్రజలను చెప్పుకునేది ఏంది? ఇది చూస్తే ఈరోజు మొత్తము మన రిక్వైర్మెంటు స్టాఫ్ అవైలబుల్ ఉండి 123 అవసరం స్టాఫ్, 34 ఉన్న స్టాఫ్. మరి దేనికోసం ఓపెన్ చేసి ప్రజలను మోసం చేసేదాక? ఇది అఫీషియల్ ఆన్ రికార్డ్, సూపరింటెండెంట్గా సైన్ చేసి ఇచ్చిన రికార్డ్. మళ్ళా డాక్టర్స్ కూడా వేకెంట్ పోస్టు ఇంకా 10 మంది డాక్టర్లు అవసరం. గైనకాలజిస్ట్ కానీ, లేకుంటే సివిల్ సర్జన్స్ కానీ, అసిస్టెంట్ సర్జన్స్ కానీ ఇంకా 10 మంది అవసరం. అసలు స్టాఫే లేదు. అలాంటి హాస్పిటల్ స్టాఫ్ లేదు, రోడ్డు లేదు. అలాంటి హాస్పిటల్ ఆయన ఓపెన్ చేశాడు. కాబట్టి త్వరలో మినిస్టర్ గారిని కలిసి మనకు అవసరం ఉన్న స్టాఫ్ కానీ బెడ్స్ కానీ మాట్లాడేసి తొందరలోనే మొత్తం 100 బెడ్ హాస్పిటల్గా అది ఫంక్షనింగ్లో ఉండేటట్టు చూసుకుంటారని చెప్పి కూడా జడ్చర్ల నియోజకవర్గ ప్రజలకి తెలియజేస్తారు.